ఓకే అండి. అండ్ ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ లోన్ రిజెక్ట్ అయితుందంటే మెయిన్ సిబిల్ అని చెప్పారు. ఓకే. హ్మ్. సిబిల్ ఇష్యూ ఓకే. అది పక్కన పెట్టండి. తర్వాత పూర్ అకాడమిక్స్ అని చెప్పారు. ఇన్ కేస్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే హ్మ్. రిజెక్ట్ మీరు మెయిన్ సిబిల్ అండ్ పూర్ అకాడమిక్స్ వల్ల రిజెక్ట్ అవుతుందని చెప్పారు. ఓకే. హ్మ్. సో, అలా ఒక చిన్న చిన్న ఇష్యూస్ చూసుకొని గూడా మనకేదైనా బ్యాంక్ శాంక్షన్ చేసేటివి ఉన్నాయా? ఏమైనా ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయా మన డిజి లోన్స్‌లో? యెస్. ఉన్నాయండి. ఇప్పుడు మనకి స్టూడెంట్‌కి పూర్ సిబిల్ అనంటే కొన్నిసార్లు సిబిల్ అనేది ఇప్పుడు మనం మెయిన్‌గా చూసేది ఒక లోన్ చేసేటప్పుడు 700 అబోవ్ సిబిల్ చూస్తాము. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్‌కి 700 అబోవ్ కాకుండా మామూలుగా ఒక 650 లేదంటే 630 అలా సిబిల్ ఉందనుకోండి. ఓకే. అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారు అంటే అవన్నీ ఎందుకు సిబిల్ అవును. ఎఫెక్ట్ అవుతది? ముందు తీసుకున్న లోన్స్ తను పే చేయకపోవడం వల్ల, ఓవర్ డ్యూస్ ఉండడం వల్ల వీటి వల్లే గదా! సో, అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాళ్ళకి ప్రీవియస్ లోన్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాలి. ఏదైతే ఓవర్ డ్యూస్ అలా చూపిస్తుందో సిబిల్‌లో అవి క్లియర్ చేసుకుంటే మనము ఆ క్లియరెన్స్ ప్రూఫ్స్ తీసుకొని లోన్ చేస్తాము. అదే విధంగా పూర్ అకాడమిక్స్ అంటే మనము అకాడమిక్స్ విషయంలో మినిమమ్ ఇంటర్మీడియేట్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి మనకి ఒక 60% ఉన్నా కానీ సరిపోతుంది. ఇంటర్మీడియేట్ ఒకవేళ 50 అలా ఉన్నా కానీ డిగ్రీలో ఒక 55, 60% ఉంటే మనం చేయొచ్చు. సో, అలాంటివి మనకు చేసే బ్యాంక్స్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిలా చేయొచ్చు. అవెన్స్ చేయొచ్చు. అండ్ ఆక్సిలో చేయొచ్చు. ఈజీగా చెప్పాలి అనంటే. సమ్‌టైమ్స్ మనకి ఇప్పుడు కొత్తగా మనకి పూనావాలా ఒకటి టై అప్ అయింది కాబట్టి, సో, పూనావాలాలో కూడా ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది.